అతనికి అవసరమైనప్పుడు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆయన హద్దులు దాటి ఎల్లలు దాటి తను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న విధానాన్ని 2-3 ఎగ్జాంపుల్స్లో మీ దగ్గర మీకు ఇచ్చేసి నేను మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి కాబట్టి మీరు ఇందాక అసలు లేదు ప్రభుత్వం లేదు ఉందా లేకపోతే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఉంటే ఎమ్మెల్యేలకి డెవలప్మెంట్ చేయడం కోసం అసలు ఎమ్మెల్యే అనే ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్కి ఒక దాన్ని మనం ఏమంటే డెఫినేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సీనియర్స్ కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యేకి విధులేంటి విధానాలేంటి హౌ దిస్ ఫెలో హ్యాస్ బిన్ దిస్ ఫెలో ఇన్ ద సెన్స్ గౌరవంతో హ్యాస్ బిన్ ఎలెక్ట్ అయిన తర్వాత ఏం చేయాలి ఏం చేస్తున్నాడు ఇది ఆ ఆ పార్టీలకి అది ఇంట్లో మా పార్టీ కూడా కావచ్చు. నేను ఇక్కడ ఎక్సెప్షన్ నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదు మా వాళ్ళంతా కూడా ప్రత్యేకమైన మనుషులు అని కూడా నేను చెప్పదలుచుకోలేదు. ఉండాల్సినటువంటి ఎమ్మెల్యే ఎలా ఉన్నాడు ఇది ఈరోజు ఒక ప్రశ్న. మంత్రులు ఎలా ఉన్నారు ప్రభుత్వం ఎలా ఉంది ఈ మూడింటిని మాట్లాడుకుంటే సరిపోతుంది. మీరు ఎమ్మెల్యేల గురించి చెప్పారు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళాను. బట్ ఎమ్మెల్యేకి డెఫినేషన్ ఏమన్నా మీరు చెప్పగలిగితే నేను ఒకటి మన మాట్లాడుకునే క్రమంలో మిగతా ముగ్గురు కూడా ఏమైనా చెప్పగలిగితే అంటే అతని విధులేంటి విధానాలేంటి అతని పవర్స్ ఏంటి. ఈరోజు న్యాచురల్ రిసోర్సెస్ ఆ నియోజకవర్గంలో ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో కాస్త కూస్తా ఉంటాయి. ఏది లేకపోయినా మట్టి ఉంటుంది అక్కడ. మట్టి ఇసుక వదిలేద్దాం చోట్ల ఉంటుంది కొన్ని చోట్ల ఉండదు. మట్టి ఉంటుంది మనుషులు ఉంటారండి. అవును వీళ్ళు ఏం చేస్తున్నారు మట్టి మొత్తం ఇసుకుంటే ఇసుక అమ్మేస్తారు మిగతా మినరల్స్ ఉంటే మినరల్స్ అమ్మేస్తారు అడుగులు ఉంటే అడుగులు అమ్మేస్తారు మట్టి ఉంటే మట్టి అమ్మేస్తారు. అక్కడ మనుషులు మొత్తం మాత్రమే వీళ్ళు అమ్మటానికి ఎవడు కొనేవాళ్ళు లేడు కాబట్టి వీరుగా వదిలేసినట్టు. అంటే రానున్న రోజుల్లో మనుషుల అవయవాలు కూడా అమ్ముతారు అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తారా మీరు? నేను లోతుల్లోకి వెళ్ళట్లేదు సార్. మీరు అవయవాలంటే కిడ్నీలు అమ్ముతారా లేకపోతే లివర్ అమ్ముతారా ఈ నేను చెప్పట్లే పేగులు అమ్ముతారా మీరు అంటున్నారు. మీరు అవయవాలంటే ఏం చేస్తారు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తామంటే మొన్న ఎవరో కోస్తే 3 ఊర్లు సరిపోతారు అని ఒకరంటే నన్ను కోస్తారట మటన్ కొడతారట నన్ను అమ్ముతారట నా అవయవాలు ఏమైనా మాట్లాడితే వాటి రక్షణ లేదా అని వాళ్ళు ఏదో మాట్లాడుకున్నాను. నేను అది మాట్లాడటం లేదు. మీరు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అది మీరు మాట్లాడండి. రాబోయే కాలంలో ఎమ్మెల్యేలు మనుషుల్ని ఏ విధంగా అవయవాలతో అమ్ముతారనేది బ్రహ్మనాయుడు గారి ప్రాబ్లం నా ప్రాబ్లం కాదు. అది అయితే మనుషుల్ని అమ్ముతారా లేదా అమ్మచ్చా లేదా మనుషులు అమ్మటానికి సిద్ధంగా మనుషులు కూడా ఉన్నారా లేకపోతే ఏం చేస్తారు వచ్చింది కదా మనుషులను కూడా తీసేసి ఆ బొమ్మలు పెట్టేసి మనుషుల మాటలు కూడా తీసేసి ఆ బొమ్మలు పెట్టేసి వాళ్ళు ఏమైనా చేసుకుంటారా ఇవన్నీ చూద్దాం మనం. అయితే ది డెఫినిషన్ ఫర్ ఎమ్మెల్యే అండ్ రూల్స్ ది పవర్స్ ఎంపవర్ టు ది ఎమ్మెల్యే ఇది ఎవరైనా చెప్పగలిగితే నేను వినాలని ఉంది. నంబర్ 1. నంబర్ 2 ఈ ఎమ్మెల్యేలకు అధిపతిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకుడు ఎక్కడ దాకా వెళ్తాడు ఏం మాట్లాడతాడు ఏం చేస్తున్నాడు. సో దీన్ని మాత్రమే నేను మీ ముందు అదే కదా మీరు ఇందాక దాకా మాట్లాడింది అదే కదా. ఎక్కడ దాకా ఇప్పుడు ఎలా ఉన్నారంటే సార్ ఎవరండి ఈ ఎమ్మెల్యేకి అసలు నియోజకవర్గంలో సర్వం తానే అతని మాట లేకుండా ఏమీ జరగదు అనే పవర్స్ ఎవడిచ్చాడు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే రిప్రజెంటేటివ్ హీ ఈస్ దేర్ ఓన్లీ ఆ డెమోక్రటిక్ ప్లాట్ఫామ్లో ఒక అసెంబ్లీ అయితే లేకపోతే అతను ఏమన్నా జిల్లాలో ఒక మీటింగ్ పిలిస్తే లేకపోతే ఏదైనా ఒక రిప్రజెంటేటివ్ వెళ్తే దే ఆర్ దేర్ ఓన్లీ టు ప్రిపేర్ ది పాలసీస్. జూపుడు గారు ఎమ్మెల్యే ఒక నిమిషం జూపుడు గారు ఎమ్మెల్యే ఆర్డర్ లేకుండా ఎమ్మెల్యే అంగీకారం లేకుండా ఒక కానిస్టేబుల్ కూడా ఆ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లో పనిచేసే పరిస్థితి లేదు. స్కూల్ టీచర్లు కానీ రెవెన్యూ ఆఫీసర్లు కానీ ఆఖరికి చెత్త ఎత్తేటువంటి మున్సిపాలిటీలు చెత్త ఎత్తేటువంటి ఎంప్లాయీస్ సైతం కూడా ఎమ్మెల్యేకి నచ్చకపోతే అక్కడి నుంచి ఉద్యోగం నుంచి వెళ్ళిపోవస్తుంది. ఇది ఈరోజు జరుగుతుంది. ఈ రోజు కాదు గతంలో జరిగింది ఇదే ఇప్పుడు జరుగుతుంది ఇదే రేపు కూడా ఇదే జరిగింది అనేటువంటి ఒక ఆందోళన. మీలాంటి వాళ్ళు దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని నేను డెఫినేషన్ కోసం అడుగుతా ఉన్నాను. నేను E=mc² అని ఐన్స్టీన్ ఒక సిద్ధాంతాన్ని చెప్పాడండి. E=mc². ఏంటిదంటే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు లేదా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది పెద్ద సిద్ధాంతం. ఆయన ఒకటి ప్రతిపాదిస్తాడు
లేదు భూమి మాత్రమే సూర్యుడి చుట్టూ తిరుగుతా ఉందంటే, భూమి తిరిగితే మన బిల్డింగ్లు ఎట్లుంటాయి, మన చెట్లు ఎట్లుంటాయి, మన ఆవులు ఇక్కడ ఎందుకుంటాయి, మన పొలాలు ఏడంతా అవి పడిపోవా, అటు ఇటు వంగవా అని అడిగారు. లేదు లేదు, అది అట్లానే ఉంటుంది, మనకు కనపడినటువంటి రెవల్యూషన్లో ఉంటుంది అది. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చెప్పాల్సిన అవసరం ఉందంటే, లేదు లేదు, సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు, భూమి అక్కడే ఉంటుంది అనేది సిద్ధాంతం వస్తే. ఐన్స్టీన్ ఏమన్నాడు చెప్పనా రమణాడు గారు? వాళ్ళందరూ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ సైంటిస్టుల కాన్ఫరెన్స్ జరిగితే ఈయన సిగరెట్ వెలిగించి కూర్చొని, ఏవయ్యా నువ్వేదో భూమి తిరుగుతున్నావు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, థియరీని ప్రూవ్ చేయమంటే ఆయన కూర్చొని సిగరెట్ తాగుతూ యూ డిస్ప్రూవ్ ఇట్ అన్నాడు. ముందు మీరు అది నేను చెప్పింది కాదని డిస్ప్రూవ్ చేయండి, తర్వాత నేను మాట్లాడుతున్నాను. అందరూ తలలు పట్టుకొని తన్నుకొని చచ్చి డిస్ప్రూవ్ చేయలేక వాడు చెప్పిందే కరెక్ట్ అని వెళ్ళిపోయారు. ఈరోజు మీరు అన్నారు చూడండి. అయితే నాకు ఒక క్లారిటీ కావాలి జూపుడు గారు, ఎందుకంటే మీరు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు కాబట్టి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు నిన్న, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి తిట్టిస్తున్నారు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అని. దాని గురించి ఏం చెప్తారు మీరు? అంటే ఆ విధంగా చేస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? సీఎం గారు ఎందుకు మాట అన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడుతుంటేనే వాటిని ఎదుర్కోవటం మాకు చేత కావట్లా. మేము ఇది కాక మళ్ళీ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని తిట్టిస్తామా? జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అదే. 10 మందికి డబ్బులు ఇచ్చి మీరు తిట్టండియా, నేను తిట్టలేకపోతున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరా? లేకపోతే మాట్లాడటానికి, లేకపోతే ప్రజా సమస్యలు లేవా, లేకపోతే మాకు భాష రాదా, లేకపోతే మేము సమస్యలు కాకుండా ప్రత్యేకంగా వేరే వాళ్ళని తిట్టడానికి ఉండాల్సిన అవసరం ఉంటుందా? అది చేసే పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇంకొకళ్ళ మీద వేస్తారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తను అన్నది ఉన్నది మాత్రమే చెప్తున్నాడు కానీ కొత్త తీసుకొచ్చి గందరగోళంగా జనాల్ని నమ్మించడం కోసం చేసే పనితో ఆయన 2014లో గెలవాలి, మొన్న 24 కూడా గెలవాలి కదా. మీరు అన్ని అబద్ధాలు చెప్పడానికి తయారైతే ఈ కొన్ని కుదరవు, ఈ చేయటానికి వీల్లేదని 2014లో మాయ మాటలు చెప్పలేక కదా జగన్మోహన్ రెడ్డి గారు వెనకబడిపోయింది 2014లో. లేకపోతే ఆ రోజు ప్రజలు ఇచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటి, రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుగుబాటు చేసి సొంత పార్టీగా ఎన్నికల్లో వస్తే 18 ఎమ్మెల్యేలు నీకు బై ఎలక్షన్ లో గెలిస్తే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో కొన్ని ప్రామిసెస్ అనవసరమైన చేయలేకే కదా వెనక్కి వెళ్ళిపోయింది. అబద్ధాలు చెప్పలేక, చేయలేనివి చేయలేక వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళగా మొత్తం ఇచ్చేస్తాను, జగన్ ఇచ్చింది ఇస్తాను, నేను ఇచ్చింది ఇస్తాను, మొత్తం సంపద మీరే సృష్టించొద్దు నేనే సృష్టిస్తాను అని చెప్పి అబద్ధాలు అవి రాకే కదా జగన్మోహన్ రెడ్డి గారు. సో అయితే చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలను పూర్తి ఖండిస్తున్నారు మీరు? ఖండియటమే కాదు, మీరు